హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి స్పెషల్ కర్రీ అండి, గోంగూర ఎగ్ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ మనం గోంగూరను తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో గోంగూర బాగా మగ్గించుకోవాలండి. నీళ్ళన్నీ బాగా పోయేవాటికి మెత్తగా అయ్యేంతవరకు మనం బాగా మగ్గించుకోవాలి. చూసారా వాటర్ అన్నీ ఎలా వచ్చేసినాయో. బయటికి మనం వాటర్ ఏం పోయే అవసరం లేదండి, దాంట్లో ఉన్న వాటరే మనకి సరిపోతాయి. జాగ్రత్తగా మీడియంగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. తర్వాత మనం ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కాస్త ఆయిల్ పోసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కాస్త మనం కొంచెం జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడాలండి. కొంచెం జీలకర్ర, మరి ఇంకొంచెం తాలింపులో ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ రావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా కలర్ అయితే ఇలా వచ్చేసింది కదండి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీంట్లో కాస్త పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ప్రాసెస్ అంతా లెంతీ అనుకోకుండా కొంచెం టైం తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుందండి. గోంగూరతో రెగ్యులర్గా మనం పప్పు పచ్చడే కాకుండా ఇట్లా ఒక కర్రీలాగా కూడా మనం చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి. తర్వాత ఇది బాగా వేగిపోయాక మనం మగ్గబెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరను దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. అది ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ నూనెలో ఈ గోంగూర కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్లేవర్ కూడా దీనికంతా బాగా మిక్స్ అయిపోయి బాగా పట్టాలండి. చూసారా బాగా ఇట్లా మిక్స్ చేసుకొని కొంచెం ధనియాల పొడి, మరి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం ఒక్కొక్కసారి. ఇవేంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ధనియాల పొడి వేసుకోవడం వల్ల. ఉంటే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, లేదండి ఆప్షనల్. టేస్ట్ అనేది బాగుంటుంది జీలకర్ర పొడి వేసుకుంటే. ఇప్పుడు ఇవి వేసుకున్నవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా నూనెలో బాగా ఫ్రై అవ్వడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మనం ఏ కూర వండినా కానీ మీడియంగా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటా వండితే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము. చూసారుగా అంత డ్రైగా ఉండకుండా కొంచెం వాటర్ పోసుకుంటే కూర ఒత్తుగా వస్తుంది, దగ్గరగా ఉంటుందండి. ఇప్పుడు ఇది బాగా నీళ్ళు నేనైతే హాఫ్ గ్లాస్ పోసుకున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎంత సరిపోద్దో అంత చూడండి. మీరు పోసేటప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కొంచెం దీన్ని కూడా కొంచెం సేపు మగ్గనిద్దాం, ఒక 5 నిమిషాలు. చూసారా బాగా మగ్గిపోయాక నూనె అనేది అట్లా పైకి వస్తూ ఉంటుందండి, మనకు కనిపిస్తుంది బాగా మగ్గిందని. తర్వాత మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అనేవి ఉన్నాయి కదండి, ఆ గుడ్లు కూడా దీంట్లో వేసేసి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగా గుడ్లలోకి కూడా వెళ్ళి ఆ కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. తినే ముందు ఒక గంట ముందన్న చేసుకోండి, అప్పుడే బాగా ఫ్లేవర్ అనేది మనకు బాగా గుడ్లోకి కూడా పట్టి బాగా అర్థమవుతుంది. బాగా ఇవి మిక్స్ చేసుకున్నాక మనం ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. మీడియంగా ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదా మరి హై ఫ్లేమ్లో పెడితే అడుగంటిపోతుంది. ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా కొత్త న్యూ రెసిపీస్ అనేవి వస్తూ ఉంటాయి. చూసారా ఇట్లా మగ్గిపోయాక మనం ఒకసారి మొత్తం సరిపోయిందా లేదా ఆ వాటర్ అనేది చూసుకుంటూ ఉండాలి. మనకి కూర ఎంత ఒత్తుగా ఇంతేనండి, సింపుల్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.